ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలతో వీధి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ గల్లీ గల్లీకి దేశభక్తిని చాటారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రిసాలా బజార్లో జెండా ఊపి తిరంగా బైక్ ర్యాలీని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత పాల్గొని దేశభక్తి గేయాలతో ముందుకు సాగారు. దేశభక్తి జాతీయ సమైక్యతను చాటుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు సందడి చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన మహానుభావులను స్మరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. భారీ జాతీయ పతాకాన్ని పట్టణవాసులు ఎంతో ఆసక్తిగా చూశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశభక్తిని చాటేలా హైదరాబాద్ లాలాపేట్లో జాతీయ జెండా ప్రదర్శన, ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి జయశంకర్ స్టేడియం వరకు 1000 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీజేపీ నాయకులు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. లైఫ్ స్టైల్ కాంప్లెక్స్ వద్ద మాజీ ఎంపీ బీబీ పాటిల్ జాతీయ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు, నాయకులు అంబేద్కర్ చౌక్ మీదుగా హ్యాపీ గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ కొనసాగించారు. హర్ ఘర్ తిరంగా నినాదాలు హోరెత్తిస్తూ ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.